ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ రాష్ట్రంలో ప్రతి సోమవారం ప్రతి కలెక్టరేట్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. కానీ అన్ని చోట్ల జరిగే ప్రజా దర్బార్ వేరు, నంద్యాల జిల్లాలో జరిగే ప్రజా దర్బార్ వేరు. అక్కడి ప్రజా దర్బార్కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో చూసేయండి. నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమార్ గనియా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వినూత్న కార్యక్రమంపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలే కాదు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే ప్రజా దర్బార్లో అర్జీలు సమర్పించడానికి వచ్చిన వారికి అక్కడ వైద్య శిబిరం కూడా అందుబాటులో ఉంచారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి ఆరోగ్యపరంగా అండగా నిలుస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. అది ఎలాగంటే కలెక్టరేట్లోనే ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రజా దర్బార్లో అర్జీలు సమర్పించి వెళ్లే వారికి దగ్గరికి వెళ్లి మరి ఆయుష్ విభాగ సిబ్బంది వారి ఆరోగ్య సమస్యలు కనుక్కొని ఉచితంగా మందులు అందిస్తున్నారు. మా అబ్బాయికి క్యాస్ట్ పేరు అక్షరం తప్పునుంటే దానికోసం వచ్చి జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సక్సెస్ఫుల్గా దాన్ని రియోక్ట్ చేస్తామని చెప్పినారు. తర్వాత బయటకు వస్తుంటే మేడం పిలిచి మీకు ఏదైనా ఆరోగ్యపరంగా ప్రాబ్లం ఏమైనా ఉందని అడిగినారు. తర్వాత మాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉంది మేడం, ట్రాక్టర్ డ్రైవర్లో మేము అదిరి దొమ్మలు వస్తున్నాయని చెప్తే దానికి తగ్గట్టు మందులు ఇచ్చినారు. తర్వాత ఈ మందులు వాడిన తర్వాత మా ఆరోగ్యం ఎలా ఉండేది మళ్ళీ రియాక్ట్గా చెప్తాము. నా ద్వారాగా ఇంకో 10 మంది రావాలని కోరుకుంటున్నాము. 2 సమస్యలు ఒకటేసారి తీరినాయి కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఒకటి ఇట్లా అబ్బాయి జీవితం గురించి క్యాస్ట్కు సంబంధించినది ఒకటి, రెండోది ఆరోగ్యపరంగా ఇది ఒకటి, 2 ఒకటేసారి దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రాచీన కాలంలో ఆయుర్వేద వైద్యానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కావడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ వైద్యం వైపు మళ్లీ మొగ్గు చూపుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చిన బాధితులకు ఆయుర్వేద, యునాని, హోమియోపతి వంటి వైద్యులు ఆరోగ్య సమస్యల వివరాలను అడిగి తెలుసుకొని మందులను ఉచితంగా పంపిణీ చేయడమే కాదు, వారు ఆయుష్ ఆసుపత్రికి ఫాలో అప్ కోసం వచ్చేలా చూస్తున్నారు. మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి కర్పూర తైలం అనేది ఒక ఆయిల్ ఇచ్చి ఉన్నారు. అది మసాజు చేసుకోవడం వల్ల నొప్పి చాలా మనకు ఉపశమనం పొందాను. అలాగే నారాయణ తైలం అని కూడా ఇచ్చారు. ఆ తైలాన్ని ఈ కింద పడ్డప్పుడు నేను నొప్పిగా ఉంటున్నది, మోకాలి సంబంధంగా అలా కొద్దిగా లైట్గా మర్దన చేయకుండా జస్ట్ ఊరికే అప్లై చేసుకున్నాను. ఆ అప్లై చేసుకోవడం వల్ల అది కూడా నాకు చాలా ఉపశమనం పొందింది. ఈ చికిత్సా విధానం వల్ల ప్రజలు కూడా వినియోగించుకొని వారు స్వస్థత చేకూర్చుకోవాలని ఈ కార్యక్రమంలో భాగంగా నేను తెలియజేస్తున్నాను. ఆయుష్ విభాగం నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా ఉమ్మడిగా చేపట్టిన ఉచిత వైద్య పరీక్షలను అందరూ మెచ్చుకుంటున్నారు. కేవలం జిల్లా స్థాయిలోనే కాదు, మండల స్థాయిలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక దగ్గర ఆయుష్ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆ విభాగం అధికారులు వివరించారు. నంద్యాల జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఆయుష్ వింగ్ అని ఆయుర్వేద, హోమియో, యునాని అలాగే పంచకర్మ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ పంచకర్మ పద్ధతులతో పాటు యోగా కూడా నేర్పిస్తారు. సో మా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే గ్రీవియన్సెస్ జరుగుతున్నాయో అక్కడల్లా ఆయుష్ సిస్టమ్స్ ప్రజలకు బాగా తెలియపరచాలనే ఉద్దేశంతో క్యాంపులు చేయమని చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారిని కలిసినప్పుడు వారు స్వాగతించారు. అలాగే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరు ఆఫీసర్స్కి, పీజీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరికీ మేడం గారు గైడ్ చేసి మీరు ప్రకృతి సంప్రదాయ సిద్ధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద, హోమియో, యునాని మందులని వాడండి. అక్కడ పంచకర్మ సెంటర్లో కూడా మీరు బయట డబ్బులు పెట్టి చేయించుకునే అవసరం లేకుండా ఇక్కడ మన దగ్గరే చేసుకోవచ్చు, మీరందరూ వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఆయిల్స్ బాగుంటాయని అందరు ఆఫీసర్స్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఈ ఆయుర్వేద వైద్య విధానాల్ని, యునాని, హోమియో ఇవన్నీ వాడుతూ మళ్ళీ మా హాస్పిటల్లోకి కూడా మందులు అయిపోయినప్పుడు వస్తున్నారు. సో వాళ్ళకి ఎక్కువగా కీళ్ళవాతం సంబంధంగా మెడ నొప్పి, నడుము నొప్పి వీటికి చాలా బాగా రెస్పాన్స్ ఉంది. అంటే వాళ్ళు వేరే నొప్పి మాత్రం లేకుండా మా ఆయిల్స్, ట్యాబ్లెట్స్తోనే బాగా క్లియర్ అవుతుంది. అలాగే పైల్స్, గ్యాస్ ట్రబుల్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. సో వారు కూడా వెంటనే ఉపశమనం కలగడంతో మళ్ళీ
వాళ్ళు రావడమే కాకుండా తమాషా ఏంటంటే వాళ్ళ విలేజ్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తున్నారు. అందువల్ల ఆయుష్ ఓపీ ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా పెరిగింది. దీనికి తోడుగా ప్రభుత్వం కూడా మాకు సఫిషియెంట్ మందులు పంపిస్తున్నారు. వారం వారం వస్తాం కదా, సో మందులు ఉన్నా కూడా వచ్చి పలకరించి నాకు బాగానే ఉంది, లేదంటే ఏదో ఇంకో కంప్లైంట్ ఉందని దానికి తీసుకోవడము, నేను నెక్స్ట్ వీక్ వచ్చి మందులు తీసుకుంటాను అనడము చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఈవెన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి పీజీఆర్ఎస్ అటెండ్ అయ్యే ఆఫీసర్స్ కూడా చాలా వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆఫీసర్స్ అంటే వాళ్ళకున్న పని ఒత్తిడి, వేళకు సరిగా తినకపోవడం, వీటితో ప్రీ డయాబెటిక్స్, హైపర్ టెన్షన్, లేకపోతే రీనల్ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు, మళ్ళీ కావాలని వస్తున్నారు మా దగ్గర. నంద్యాల జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సందర్భంగా ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఈ ప్రజా దర్బార్కు వచ్చినటువంటి ప్రజలకు ఏవైనా జబ్బులు ఉంటే అక్కడే ఆయుష్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇటు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు వైద్యానికి అవసరమైనటువంటి మందులు కూడా పంపిణీ చేస్తుండడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. నంద్యాల నుంచి బి శ్రీనివాస్, రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్, YK TV.